ఇంతే కాదు అనేక రకాలైనటువంటి నష్టాలు ఉన్నాయి. ఎలాంటి నష్టాలు అని అంటే 17 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ లో శాంక్షన్ అయ్యాయి, కొన్ని ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఉదాహరణకి ఈ 10 మెడికల్ కాలేజీలని PPP అనేటువంటి పద్ధతిలో 30 సంవత్సరాలకి ప్రైవేట్ పరం చేసేస్తే ఏ విధమైన ప్రభావం ఉంటుంది, ఎంత నష్టం జరుగుతుంది అని అంటే, ఒక్కొక్క కాలేజీకి 100 సీట్లు ఉన్నాయనుకున్నా 10 కాలేజీలకి 1000 సీట్లు అనుకుంటే అందులో గత ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం 50% సీట్లు అమ్ముకోవచ్చు. ఈ 50% సీట్లు అమ్ముకునే విధానం తప్పు, దీనిని మేము సరిదిద్దుతాము అని సాక్షాత్తు ముఖ్యమైన మంత్రి లోకేష్ గారు యువగళం పాదయాత్ర చేస్తూ దాన్ని సరిదిద్దుతామని చెప్పారు. అది సరిదిద్దలేదు సరికదా. 50% కాదు 100% ప్రైవేట్ పరం చేసేటువంటి చర్య ఈ కూటమి ప్రభుత్వం తీసుకోవడం. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుపేదలకి మళ్ళీ ఆ మెడికల్ సీట్లు మేము అందజేస్తాము. ఈ జియో ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో మొదటి 100 రోజుల్లో రద్దు చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా నేను నీకు హామీ ఇస్తున్నా తల్లి.